జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. పిల్లోడికి దోమలు కుడుతున్నాయని దోమలు తెరవేస్తున్నాం అంతే. ఎవరో వచ్చి ఎట్నుంచి వచ్చారో తెలీదు, మా ఇద్దరిని చావగొట్టారు. అంతటితో ఆగకుండా అదిగో దోమలు తెర తగలబెట్టారు. దాంతో ఆ మంటలన్నీ అంటుకుని ఆ టెంట్ కూడా కాలిపోతుంది. నా బిడ్డ చుట్టూ మంటలన్నీ చుట్టుకున్నాయి. నేను తీసుకొని వచ్చేసాను. వాళ్ళెవరో ఎందుకు ఇలా చేశారో ఏం అర్థం కావట్లేదు చిట్టి. ఎవరో బాగా తెలిసిన వాళ్ళు మిమ్మల్ని కొట్టి మిమ్మల్ని బాగా భయపెట్టడానికే ఇదంతా చేసినట్టు అనిపిస్తుంది అక్క. అవును బావా, ఇది బయటోళ్ళ పని కాదు, ఇంటి దొంగల పని అయ్యుంటుంది. ఓరి భగవంతుడా, చూసింది చెప్తే మమ్మల్ని దొంగల్లా చూస్తారా? గౌతమ్ గారు, మీ కోడలు మమ్మల్ని అనుమానిస్తుందండి. మేమే ఇదంతా చేసామనుకుంటుందండి. ఏడ్చారు. చిట్టి, మీ తల్లిగారు నగర మేయర్ కదా. పార్టీల పరంగా పర్సనల్గా ఎవరితో ఎన్ని గొడవలున్నాయో, ఎన్ని కక్షలున్నాయో ఎవరికి తెలుసు? వాళ్లలో ఎవరో ఒకరు వచ్చుంటారు, చావగొట్టి చంపడానికి ప్రయత్నించుంటారు. ప్రతిదానికి పౌరుషాలకి ప్రజల మీదకి కాలు దువ్వడం మాని కాస్త ప్రశాంతంగా ఉండమను. లేదంటే ఏ అర్ధరాత్రో వచ్చి ప్రాణాలు తీసినా తీసేస్తారు. కాంతముత్త, మేయర్ పదవిలో కూకున్న దగ్గర నుంచి మా అమ్మ ఎవరితో గొడవ పెట్టుకున్నదే లేదు. మా అమ్మని ఎవరు శత్రువుగా చూసిందే లేదు. అయినా పగతో ప్రతీకారంతో వచ్చుంటే ఇలా దోమతెరని తగలెట్టేవాళ్ళు కాదు. నీళ్ళుగున్నా మా అమ్మని తగలెట్టుండేవాళ్ళు. కరెక్ట్గా చెప్పావు చిట్టమ్మ. ఇదెవరో అక్కని అత్తయ్య గారిని భయపెట్టడానికి చేసుంటారు. పీరాజు గారు చెప్పింది విన్నారు కదా. వాళ్ళు కళ్ళారా చూశారంట. ఊరంతా శత్రువుల్ని పెట్టుకుని ఇలా ఇంటి బయట ఉండడం క్షేమం కాదు. నా మాట విని మీ అమ్మని వదినని మీ ఇంటికి పంపించేయడమే బెటరు. అంటే కన్న కూతుర్ని కడుపులో ఇట్టుకొని కాపాడుకోవాల్సిన నువ్వే బయటికి పొమ్మంటున్నావత్తా? నేనేమన్నా అడవికి పొమ్మంటున్నానా? అత్తగారింటికి కదా పొమ్మంటున్నాను. అక్కడికెళ్తే కనీసం ప్రాణాలతోనైనా ఉంటారు. ఇలా గుడి బయట ముష్టివాళ్లలాగా పడేడుస్తుంటే ఏదో రోజు ఆ దోమతెర కాలిపోయినట్టే మీరు కూడా కాలిపోతారు. ఈరోజు అదృష్టం బాగుంది కాబట్టి సమయానికి నీళ్ళు కాపాడింది. లేదంటే నీ మేనల్లుడేవయ్యేవాడో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. నేను అదే చెప్తున్నాను కాంతమత్త. ఇది ఎవరు చేశారో, ఎందుకు చేశారో తేలుస్తాను. దానికి కారణమైన వాళ్ళని చుట్టట్టుకొని నేలకేసి బాధుతాను. తమరు జుట్టు పట్టుకొని బాతుంటే చూస్తా ఊరుకుంటారు మరి. అదేంటి జుట్టు పట్టుకొని నేల కొడతానన్నది నిన్ను కాదే, మరి నువ్వెందుకు అంతలా ఫీల్ అయిపోతున్నావు? అంటే మా నాన్న ఉద్దేశం మీరు జుట్టు పట్టుకొని కొడుతుంటే అవతల వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా అని. అవునవును, అంతే అంతే అంతే. అయ్య బాబోయ్, ఇదేంటి చిట్టిమేంటి నా వైపు అలా చూస్తుంది? అవుతారు ఏం చేస్తుంది? చిట్టి, ఏం చేస్తున్నావు? పోతరాజు బాబాయ్, నీ చేతిరెడ్డి కిరసనాయిల వాసన వస్తుంది. అది 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 అడుగుతుంటే సమాధానం చెప్పేటి. నీ చేతులు కిరసనాయిల వాసన ఎందుకు వస్తున్నాయి? అది అది చెప్పు. అంటే అమ్మా, ఇందాక కరెంటు పోయింది కదమ్మా, దీపం వెలిగిద్దామని కిరసనాయిల డబ్బా పట్టుకున్నాను. అందుకే చేతులకి కిరసనాయిల వాసన వస్తుంది. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఈ మంటలు రావటానికి కారణం నువ్వే. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? నేను నిప్పు పెట్టడం ఏంటి? ఏ చిట్టి,
చిట్టి నువ్వు బాగతా నువ్వు బాగతా నువ్వు బాగతా మా అమ్మ నీ వదిని కొట్టింది వీళ్ళే, కిరసనాయిలు పోసి నిప్పెట్టింది కూడా ఇల్లే. నువ్వు చెప్తావా నిన్ను కూడా నిప్పుల్లో తోసేమంటావా? కాంతమ్మ గారు ఏంటండి ఈ దౌర్జన్యం? అసలు నేరస్తుడిని పట్టుకోవడం చేతగాక నన్ను నేరస్తుడు అంటుంది ఏంటండి? అవును కాంతమ్మ గారు, ఏ తప్పు చేయని మా నాన్నని కొట్టారు. మా మనోభావాలు దెబ్బతిన్నాయి. మర్యాదగా మా నాన్నకి క్షమాపణ చెప్తారా, లేదంటే నన్ను ఆత్మహత్య చేసుకోమంటారా? ఏయ్ చిట్టి, మర్యాదగా పీరాజుకి క్షమాపణ చెప్పు. అది కాదు కాంతమత్త. నువ్వు గనక చెప్పకపోతే నా బంధువుల్ని కొట్టినందుకు నిన్ను కూడా ఇంట్లో నుంచి గెంటేయాల్సి వస్తుంది. అమ్మా నోర్మోయ్, ఎక్కువ మాట్లాడావంటే నిన్ను కూడా దీనితో పాటు బయటికి నెట్టాల్సి వస్తుంది. మర్యాదగా పీరాజుకి క్షమాపణలు చెప్తావా, లేదంటే ఇంటి నుంచి బయటికి వెళ్తావా చిట్టి? కొడితే క్షమాపణలు చెప్పాలత్త? అవును. అయితే 2 సార్లు క్షమాపణలు చెప్తానత్త. దేనికి? ఇంకోసారి కొడుతున్నాను కదా అందుకు. ఏయ్, ఏయ్, ఏయ్ చిట్టి, క్షమించి చింతామని క్షమించిపోతరాజు మావయ్య. నువ్వు కోరుకున్నట్టే క్షమాపణలు చెప్పానత్తా. అలావిడ కూడా క్షమాపణలు చెప్పమంటావా? వద్దమ్మా, వద్దు వద్దు వద్దమ్మా. నీకు 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 ముగ్గురికి చెప్తున్నా, మా అమ్మ జోలికి గాని మా వదిన జోలికి గాని ముఖ్యంగా నా అల్లుడు జోలికి గాని వచ్చారే అనుకో, ఇలాంటి క్షమాపణలు కోటి చెప్పడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.